గ్రహింపు కలుగుతూ ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. మా సువార్త మరుగు చేయబడిన ఎడల అపోస్తుడైన పౌలు పరిచర్యలో అనేకులకు సువార్త ప్రకటించి ఉన్నాడు. అనేకుల ఆత్మలను ప్రభు రక్షణ వైపు తిప్పి ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా మిగిలి ఉన్నారు ఎవరైనా ప్రభుని ఎరగక, ఇంకా నశించి పోతూనే మిగిలి ఉన్నారు అనంటే వారి విషయంలోనే మరుగు చేయబడ్డది మా సువార్త, మేము చెప్పిన సువార్త. అనగా వారు అందరికీ సువార్త ప్రకటించినప్పటికీ కూడా, అందరికీ అనగా వారు ప్రయాణం చేసిన ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటించినప్పటికీ ఆ యొక్క సువార్తను వారి హృదయము తెరుచుకొని అందుకున్న వారు కొద్దిమందే, అందుకున్న వారు మాత్రమే రక్షించబడి ఉన్నారు. అందుకున్న వారు మాత్రమే పరలోక రాజ్యములోకి చేర్చబడ్డారు. కానీ అందుకోలేని వారు, సువార్తను అందుకోలేని వారు, ఆ ప్రభు నామమునందు విశ్వాసము ఉంచని వారి యొక్క పరిస్థితి నశించుచూ ఉన్న స్థితే వారికి కనబడుతూ ఉంది. వారు అట్టి స్థితిలోనే ఉన్నారు. ఎందుకనగా వారి జీవితంలో ఈ సువార్త మరుగు చేయబడింది. అనగా వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యమును హృదయములోకి అంగీకరించక ఉండుటను బట్టి వారు నశించిన స్థితిలోనే ఉన్నారు. అయితే అనేకులు అయితే ప్రభు నామమునందు విశ్వాసముంచి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క కుమారులుగా పరలోక రాజ్యమునకు అర్హత సంపాదించుకున్నట్టుగా అర్థము అవుతుంది. బట్ ఇఫ్ అవర్ గాస్పెల్ బి హైడ్, ఇట్ ఈస్ హైడ్ టు దెమ్ దట్ ఆర్ లాస్ట్. నశించిన వారికే మరుగు చేయబడింది. కానీ మిగతా వారు చాలామంది వెలుగులోకి వచ్చి ఉన్నారు, నిత్య జీవములోనికి దాటి ఉన్నారు అని సాక్ష్యమించుతూ ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయమందు నాశనము, నశించిపోవుట అనేది నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి కూడా సువార్త మరుగు చేయబడుతుంది.